కాలోజీ టీవీ యొక్క వచ్చినటువంటి మెంబర్స్ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. 130 రోజులు దాటింది రేవంత్ పరిపాలన. కేసీఆర్ తో పోల్చుకుంటే బెటరే అనిపిస్తుందా? ప్రశాంతంగా ఉన్నారా? అఫ్ కోర్స్ కేసీఆర్ కంపేర్ చేస్తే బెటర్ ఓన్లీ, బట్ జస్ట్ ఏంటంటే ఆయన అంత బదనాం చేసారు తప్ప ఏం లేదు. కేసీఆర్ వాళ్ళు దోపిడీ చేశారు మన తెలంగాణ అనేటటువంటిది, అది పబ్లిక్ అందరు తెలిసినటువంటి విషయమే. ఏది ఎట్లా ఉన్నాడో మన సుస్థిర ప్రభుత్వం కావాలంటే మన భారతదేశం చైనీయులు కానీ పాకిస్తానీలు కానీ వాళ్ళు ఎంటర్ కాకుండాటువంటి చేసినటువంటి గ్రేట్ ఏదైతున్నదో మన మోదీ గారి పరిపాలనలో తప్పకుండా మన పరిస్థితి ఎంపీగా ఏదైతే ఉన్నాయో అవి సెంట్రల్ పోస్టే కాబట్టి వాళ్ళకు వేసి వాళ్ళని తప్పకుండా విజయవంతంగా చేయాలని నా యొక్క మనవి. ఎందుకు ఏంటంటే వారు రేయింబగల కష్టపడి చేసే వ్యక్తి, ఒక పైసా తినేటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులను ఎన్నుకుంటే మన యొక్క ప్రజల యొక్క శ్రేయోభిలాషిగా నేను చెప్తున్నా. అది కాబట్టి తప్పకుండా బీజేపీని గెలిపించడం సెంట్రల్ లెవెల్లో, అసెంబ్లీలో గెలిపించన్నది అసెంబ్లీ వేరు, ఇది వేరు, ఇది పార్లమెంట్ వేరు. కాబట్టి మన సుస్థిర ప్రభుత్వం కోసం తప్పకుండా బీజేపీని గెలిపించగలరని నా యొక్క మనవి. కేసీఆర్ కి 2 సార్లు అవకాశం ఇస్తే మనం మార్పు కోరుకున్నాం, మోదీకి కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, ఎందుకు మార్పు రావాలనుకుంటారు మీరు? అని వారు ఏదైతే ఉన్నారో వారు చేసినటువంటి సేవ ఇతర మిత్ర దేశాలు, ప్రపంచ దేశాలతోని స్నేహబంధంగా ఉండేసి మనకు చేసినటువంటి సేవ మనం మరవలేనిది. యాక్చువల్గా ఏ దేశంతోనైనా ఇంత క్రితం మనకు రష్యాతోని బాగా మిత్ర సంబంధం ఉండి ఇప్పుడు అమెరికా కానీ ఇతర దేశాలు అన్ని కూడా ఆయన విజిట్ చేసి పల్లెక తిరుగుతున్నాడు అనుకో, అది పొరపాటు విషయం. అందరు మిత్ర దేశాలు మనకు ఉన్నటువంటి భారతదేశానికి నైబర్ స్టేట్స్ ఉన్నటువంటి కంట్రీస్ అందరితో ఉన్న స్నేహభావంగా ఎందుకంటే రేపు ఏది వచ్చినా కూడా మనం అటాక్ చేసుకోగలం అటువంటి ధైర్యాన్ని మన యొక్క ప్రజల నింపుతున్నాడు. అందుకని ఆ మోదీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు. సార్, ఇక్కడ 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు ఎంపీ బరిలో. వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్య కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆరు రమేష్, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో సుధీర్ కుమార్ ఉన్నారు. సో ముగ్గురు గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా సార్? మీరు కూడా ఇక్కడే లోకల్ ఉన్న ఒకవేళ సీనియర్స్కి ఇస్తే పద్ధతే, కానీ బీజేపీ వేయడం అది అప్రోప్రియేట్. అది ఎందుకంటే అది మనం పద్ధతిగా నడిచేటటువంటి పార్టీగా కాంగ్రెస్ పైన మీకు తెలిసింది ఇంత క్రితం ఉన్నటువంటిది ప్రజెంట్ నడిచింది, ఫాస్ట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా పరిస్థితి తెలుసు. కాబట్టి బీజేపీకి వేసి గెలిపిస్తే బెటర్ అని నేను అనుకుంటాను. సో మీ అంచనా ఖచ్చితంగా మోదీ ఉండాల్సింది. నేను ఒక రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్, ఎలక్షన్ డిపార్ట్మెంట్, లోకల్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.